అందరికీ శుభోదయం. నా పేరు కృతి గోపాల్. నేను 4వ తరగతి బి విభాగంలో చేరుతున్నాను. ఇవాళ నేను సమయము దాని ప్రాధాన్యత గురించి చెప్పబోతున్నాను. సమయము చాలా విలువైనది. ఒక్కసారి కాలం ముందుకెళ్తే మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకురాలేము. సరైన సమయంలో మీరు ఒక పని చేసినట్లయితే కొండంత బలంతో పాటు ఆనందాన్ని విజయాన్ని ఇస్తుంది. మనకు ఆదర్శంగా నిలబడిన వ్యక్తుల్లో గాంధీ గారిని తీసుకుంటే ఆయన సమయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన దగ్గర చిన్న గడియారం ఉండేది. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ఒకరోజు ప్రసంగానికి సైకిల్ మీద సరైన సమయంలో చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సమయపాలన పాటించే వ్యక్తి ఇంటి పనులను మరియు ఇతర పనులను సరైన సమయంలో నిర్వహించగలరు. విద్యార్థికి సమయపాలన అనేది చాలా అవసరం. ఉదయం త్వరగా నిద్ర లేవడం, సరైన సమయంలో పాఠశాలకు చేరుకోవడం మరియు గురువులు బోధించిన పాఠ్యాంశం హోంవర్క్లు సరైన సమయంలో పూర్తి చేయడం, ఇవన్నీ విద్యార్థి చేయవలసిన పనులు. సమయపాలన ఖచ్చితంగా విజయానికి కారణం అవుతుంది. సమయపాలన పాటించిన నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. నేను ఐటీ రంగంలో ఎందరో సమయం పాటించిన వల్లే గొప్ప క్రీడాకారులుగా కీర్తి పొందారు. సమయపాలన పాటించడం వలన విద్యార్థికి మరింత క్రమశిక్షణ బాధ్యత పెరుగుతుంది. సమయపాలన పాటించని విద్యార్థికి ఈసెట్ ఎంసెట్లో ప్రవేశ సమయానికి వెళ్ళకపోతే పరీక్ష రాసే అర్హత కోల్పోతారు. కాబట్టి స్వామి వివేకానంద చెప్పినట్లు సమయం వృధా చేసుకోకుండా సరైన సమయంలో ప్రాధాన్యత సమయానికి విలువనిచ్చి ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.